సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు కలెక్టర్కు డెడికేటెడ్ కమిషన్ నివేదిక రిజర్వేషన్ల ఖరారుకు నేడు మార్గదర్శకాలు జారీ ఏకగ్రీవ పంచాయతీలకు 10 లక్షల ప్రోత్సాహంక అలాగే ఏకగ్రీవ ఎన్నికల్లో పల్లెల అభివృద్ధి ఏడాదిన్నరలో చేనేత రంగానికి 1000 కోట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు అన్నమాట 25న క్యాబినెట్ విద్యుత్ అంశాలే ఎజెండా గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అంతా సిద్ధమవుతుంది డెడికేటెడ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కసరత్తు వేగంగా సాగుతుంది బీసీ రిజర్వేషన్లు 23% చొప్పున ఉండేలా ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించగా దాన్ని మంత్రులకు పంపి ఆమోద ముద్ర పడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది ఆ తర్వాత కమిషన్ నివేదికను అందులో బీసీల రిజర్వేషన్లను ఏ జిల్లాలో ఏ మండలాల్లో ఎంత చొప్పున ఖరారు చేశారన్న అంశాలను అన్ని జిల్లా కలెక్టర్లకు పంపించారు కలెక్టర్లు దాన్ని పరిశీలించి మండలాలకు కూడా పంపించారు దాని ప్రకారం మండల స్థాయిలో సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కసరత్తు పూర్తయింది ఇందులో డెడికేటెడ్ కమిషన్ చెప్పిన దానికై మండలాల స్థాయిలో అదే ప్రకారం సర్పంచులు వార్డు సభ్యుల స్థానాలకు బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్నారు దీంతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ల ఖరారు ఎలా చేయాలన్న దానిపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది ఇప్పటికే అనాధికారంగా మండలాల స్థాయిలో పూర్తి చేసిన బీసీ రిజర్వేషన్ల చార్ట్ సిద్ధంగా ఉండడంతో అధికారికంగా మార్గదర్శకాలు ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక్కసారి వాటిని పరిశీలిస్తారు ఆదివారం నాటికి ఆ జాబితాలను అధికారికంగా ఖరారు చేసి అన్ని జిల్లాల కలెక్టర్ల ప్రభుత్వానికి పంపిస్తారు 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కేసు ఉంది ఆ కేసు సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ తాము చేసిన కసరత్తు వివరాలను కూడా సమర్పించనుంది అనంతరం 25వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంది 26వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం కాగా ఇప్పుడు చేస్తున్న కసరత్తు అంతా బీసీల రిజర్వేషన్లు సాధించే రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ గతంలో 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పింది దాని ప్రకారమే ఈ సెప్టెంబర్లో రిజర్వేషన్లు క్షేత్రస్థాయిలో ఖరారు చేశారు అదే సమయంలో ఎస్సీ ఎస్టీలకు కూడా 2011 జనాభా లెక్కల ఆధారంగా సర్పంచ్ అలాగే వార్డుల్లో రిజర్వేషన్లు ఖాయం చేశారు అయితే బీసీ రిజర్వేషన్లు 42% అనేది అమలు సాధ్యం కానందున ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతిలోనే అంటే బీసీలకి 23% చొప్పున సర్పంచులు వార్డు సభ్యులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు మొత్తం మీద రిజర్వేషన్లు 50% మించకుండా మాత్రం చూసుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ 23%కి మీరు ఖరారు చేస్తే మళ్ళీ బీసీలు ఆగ్రహానికి గురవుతారు వాస్తవంగా ఇప్పుడు బీసీలని రెచ్చగొట్టే ప్రయత్నమే బీసీలని మోసం చేసిరా దోకా చేసిరా పక్కన పెట్టండి బీసీలని 23%కి పెట్టడం వల్ల బీసీలకి కావాలని రెచ్చగొడతా ఉన్నారు బీసీ సంఘాలని కావాలని రెచ్చగొడతా ఉన్నారు మీరు ఒకవేళ ఇట్లాంటివి చేయాలనుకున్నప్పుడు మంత్రివర్గంతో పాటు క్యాబినెట్ మీటింగ్తో పాటు బీసీ సంఘాలు ఏవైతే ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాయో బీసీ సంఘాల్లో ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సో మేము ఈ ప్రాతిపాదికన మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం ఈ 23% ఇందుకు ఇవ్వాలనుకున్నాం ఇక్కడ అడ్డంకం ఇది వస్తుంది ఆటంకం ఇక్కడ ఉంది ఇక్కడ మాకు ఆటంకం వస్తూ ఉంది మీరు అడుగుతున్న 42% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాకు ఇక్కడ ఇబ్బంది ఉంది అనేది మీరు బీసీ సంఘాలతో ఒక చర్చ పెట్టుకుని చేస్తే ఇది సాల్వ్ అవుతుంది ఇప్పుడు వాస్తవంగా గ్రామ పంచాయతీల విషయానికి వస్తే చాలా వరకు బీసీలే గెలుస్తూ ఉన్నారు మెజారిటీ పంచాయతీ ఎన్నికలు కావచ్చు వార్డు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు మ్యాక్స్ బీసీలే గెలుస్తూ ఉన్నారు కానీ రాజ్యాంగబద్ధ పదవులు అనేది బీసీలకు లేవు
ఆర్ కృష్ణయ్య ఒక్కళ్ళు ఎంపీగా ఉండడం వల్ల అందరికీ రాజ్యసభలో చోటు దొరికింది బీసీలందరికీ అనుకోవడం తప్పు. లేదా పొన్నం ప్రభాకర్ ఉండడం వల్ల అందరికీ మినిస్టర్ పదవులు వచ్చినాయి బీసీలకు అనేది తప్పు. సో రాజ్యాంగబద్ధ పదవులు కావాలనేది ప్రధానం, రాజ్యాంగ పదవులు ఇవ్వాలనేది ప్రధానం. ఇప్పుడు దానికి 42% రిజర్వేషన్ కల్పించాలి. సో పంచాయతీ ఎన్నికలు అంటారా, ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో ఊళ్ళల్లో బీసీలకి ఎక్కువ శాతం అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఆలోచించేది ఏంటంటే, సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఆలోచించేది ఏంటంటే, గతంలో రావాల్సిన బిల్లులు ఆల్రెడీ ఆగిపోయినాయి. చాలా వరకు ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. సర్పంచ్ ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. పాపం అప్పుల బాధకి మాజీ సర్పంచులందరూ కూడా పాపం ఇంటికి వెళ్తే ఏ అప్పులోడు వచ్చి మీద పడతాడనే భయంతో ఉన్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు ఉన్నారు. కనీసం ఇంటికి వెళ్తే ఇంటి ముఖం చూస్తే మళ్ళీ ఏ అప్పులోడు వచ్చి మీద పడతాడనే భయంతో పాపం అప్పుడు ఇష్టారాధ్యంగా ఇక ఏదైనా కానీ ఇక మీదేసుకుని ఇక అప్పులైనా తెచ్చి పనులు పూర్తి చేసిరు గ్రామాల్లో, గ్రామ పంచాయతీ పనులు. మరి దానికి ఆ ప్రభుత్వం స్పందించలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చాక ఏమైనా బిల్లులు తీరుతాయంటే, మీరు ఆ ప్రభుత్వంలో ఖర్చు పెట్టారు కదా, మేము ఎట్లా అనే దాని మీద ఈ ప్రభుత్వం అడుగుతున్న పరిస్థితి. దీని మీద వాళ్ళు ధర్నాలు చేసిర్రు, ముట్టడిలు చేసిర్రు, సెక్రటరేట్ ముట్టడిలు జరిగినాయి. కానీ దీనికి సొల్యూషన్ అయితే దొరకలే. కానీ ఇప్పటికైనా మరి ఉన్న ఫండ్స్ ఏమైనా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. 3,000 కోట్లతో రావాల్సింది, ఇంకా రావాలి ఖచ్చితంగా. పంచాయతీ ఎన్నికలకు 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఉన్నాయి. సో ఎన్నికలకు తప్పక పెట్టాల్సిందే, పెడితే తప్ప ఆ నిధులు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ మాజీ సర్పంచులకి మాత్రం మరి ఏమన్నా సొల్యూషన్ చూపిస్తారా? మరి ఎలక్షన్స్కి ముందే ఏమన్నా కొంత వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తారా? వాళ్ళకి వెళ్ళాల్సిన బకాయిల విషయంలో ఏమైనా వెసులుబాటు ఇస్తారా అనేది చూడాల్సిన విషయం. మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఎందుకంటే ఇప్పటికే చాలామంది పాపం ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. పాపం చాలామంది ఇప్పటికి పోటీ చేయాలంటే భయం వేస్తూ ఉంది. ఇప్పుడు ఖర్చు పక్కన పెడితే మళ్ళీ వచ్చిన తర్వాత బిల్స్ అవుతాయా లేవా అనే భయంతో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మాజీ సర్పంచులు చూసిరు కాబట్టి ఇంకొంత భయం ఎక్కువైంది. సర్పంచులుగా పోటీ చేయాలనుకున్న ఎవరైనా ముందుకు రావాలనుకుంటే ఈ భయం ఉంది. కానీ మెజారిటీ బీసీలే పోటీ చేయబోతా ఉన్నారు సర్పంచులు. అది మాత్రం వాస్తవం, అవునన్నా కాదన్నా. కానీ ఇక్కడ అంశం ఏంటంటే, రాజ్యాంగబద్ధ పదవులు అనేది బీసీలకు ఇవ్వాలి ఖచ్చితంగా. మెజారిటీ 42% ఏదైతే మీరు అమలు చేస్తున్నారో రాజ్యాంగ పదవుల విషయంలో మాత్రం 42% తగ్గకుండా బీసీలకి అమలు చేయాల్సిందే. మొత్తం నూతన బీసీ జేఏసీ ఆవిర్భావం అంటారు. నూతన బీసీ జేఏసీ ఆవిర్భవించింది. జేఏసీ చైర్మన్గా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ చైర్మన్గా గుజ్జా కృష్ణ ఏకగ్రీవంగా నియమితులయ్యారు. కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో బీసీ రిజర్వేషన్లు, సర్పంచ్ ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణకు అనే అంశంపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, బీసీ కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. నూతన బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు తెగించి పోరాడతామన్నారు. రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 25న రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ద్రోహుల పార్టీల దిష్టి బొమ్మల దహనం, 30న రాజకీయ యుద్ధబేరి పేరుతో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేలాది మంది బీసీ కుల వృత్తిదారుల్లో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహా ప్రదర్శన జరుగుతుందని, అనంతరం రాజకీయ యుద్ధబేరి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి పార్లమెంట్ను ముట్టడిస్తున్నామన్నారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ద్వారానే 42% బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కలవాలని సూచించారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ చట్టాలు న్యాయస్థానాలు అగ్రకులాలకు చుట్టాలుగా మారుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు మాట్లాడుతూ రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఢిల్లీ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని ఏఐసిసి నేత రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టిస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, అలాగే ప్రముఖ సినీ నిర్మాత శంకర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇది పరిస్థితి. సో నిన్న ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు కూడా ఇందులో ఉన్నారు. ఎవరు? వి హనుమంతరావు లాంటి వాళ్ళు కావచ్చు, మది యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా అడిగేది ఎవరిని అడుగుతున్నారు? వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చట్టపరంగా రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ దానికోసం ట్రై చేస్తూ ఉంది? అఖిల పక్షాన్ని బండారు దత్తాత్రేయ గారు చెప్తా ఉన్నారు, అఖిల పక్షాన్ని మీరు ఢిల్లీకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి. కానీ ట్రై చేసిరా ఎప్పుడైనా? అఖిల పక్షంతో కూర్చుని మాట్లాడే ప్రయత్నం అసలు ట్రై చేసిరా? మీరు బీసీలకి న్యాయం చేస్తారని లేదా బీసీలకి మేలు చేసే ప్రభుత్వంగా మీరు చూపించుకుంటా ఉన్నారు ఇప్పుడు. మరి ఈ నేపథ్యంలో నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మరి అఖిల పక్షాన్ని ఎందుకు కలుపుకోవట్లే? మీరు కూర్చోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న బీసీ నాయకులు బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు. కూర్చోండి, మీరు కూర్చోబెట్టుకుని అందరు సలహాలు తీసుకుని ఢిల్లీ వెళ్ళండి. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి, మరి 8 మంది ఎంపీలని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లే? 8 మంది ఎంపీలని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిర్రా? బీసీ రిజర్వేషన్ మీద కొంచెం మీరు అక్కడ ప్రయత్నం చేయండి, లేకపోతే ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని. లేదు, ఇప్పటివరకు లేదు. అది మీరు ఏదైనా అంటే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలిసి వస్తే ఏం కాదు. అది మీరు ఈడ ఉన్న ఎంపీలని కలుపుకుని వాళ్ళతో సమావేశమై అసలు బీసీ రిజర్వేషన్ మీద ఏం చేయాలి, ఏం అడ్డొస్తుంది అనేది మీరు కూర్చొని మాట్లాడుకుని అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ కొట్లాడాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వకపోతే అగ్నిగుండమే ఆర్ కృష్ణయ్య అంటున్నారు ఈ మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 22% కుదిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లక్డీ కపూర్లోని హోటల్ అశోకాలో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు అలాగే బీసీ అఖిలపక్ష నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని, చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు. ఇండియా కూటమికి పార్లమెంట్లో 240 మంది ఎంపీలు ఉన్నారని, ఒక్క రోజైనా వారు ఈ విషయంపై సభల్లో ప్రశ్నించలేదన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వ బీసీలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై గుణపాఠం నేర్పించాల్సిందని అన్నారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం పేరున న్యాయవాదులను నియమించి కేసు గెలిచేలా కృషి చేయాలన్నారు. 130 బీసీ కుల సంఘాలు అలాగే 45 బీసీ సంఘాల ప్రతినిధులతో పాటు ఉద్యోగ అలాగే విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్న రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వాకుల భరణం కృష్ణ మోహన్ అధ్యక్షతన వహించారు.